తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. సో ఈ నెల 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అటు రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఇంటి ఎంపిక కూడా చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు సర్వే అయితే ముమ్మరం చేశారు. సో 26వ తారీఖు అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. సో ఈ లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రక్రియన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం మనతో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే, చెప్పండి సార్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కానీ అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నమూనాను పూర్తిగా క్లియర్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కూసుమంచిలో 72 గజాల్లో 400 ఎస్ఎఫ్టీలో ఇంటి నమూనాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ ఇంటి నమూనా మీద కూడా ప్రజలంతా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక అనేది లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు, అసలు క్రైటీరియా ఏం పెట్టుకున్నారు సార్ ప్రధానంగా? ఇప్పుడు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తర్వాత వివిధ రూపాల్లో వచ్చిన దరఖాస్తులు అన్నిటికీ క్రోడీకరించి చేసి మనం ఆన్లైన్లో పేర్లన్నీ ఎక్కించడం జరిగింది. ఇలా మన జిల్లాలో వచ్చేసి ఇప్పటి వరకు 3,57,869 అప్లికేషన్స్ వచ్చిన దాంట్లో గత నెల రోజుల నుంచి మొత్తం సర్వే నిన్నటి వరకు కంప్లీట్ చేయడం జరిగింది, పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆ లిస్టులలో స్థలం ఉన్న వాళ్ళది ఒక లిస్టు, స్థలం లేని వాళ్ళది ఒక లిస్టు సపరేట్గా తయారు చేసి ఎలిజిబుల్ ఉన్న లిస్టు, స్థలం ఉన్న వాళ్ళ దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, స్థలం లేని వాళ్ళ దాంట్లో ఎలిజిబిలిటీ లిస్టులను తీసుకొని వాటి గ్రామ సభలో డిస్ప్లే చేస్తారు. గ్రామ పంచాయతీ గ్రామ సభల ద్వారా డిస్ప్లే చేస్తారు. అది రేపటి నుంచి గ్రామ సభలు యథావిధిగా అన్ని గ్రామ పంచాయతీలో మన జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డులలో 125 మున్సిపాలిటీ వార్డులలో ఇవి ఎలిజిబుల్ లిస్టు అక్కడ డిస్ప్లే చేస్తారు. ఈ డిస్ప్లే చేయడం వల్ల ఏమిటంటే ఈ లబ్ధిదారులు ఇప్పుడు మనం చేసిన ఎలిజిబిలిటీలో వీళ్ళకి ఏమైనా మన ఇనెలిజిబుల్ ఎవరైనా వచ్చిన ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయినా వాళ్ళకి అక్కడ కూడా కొత్తగా కూడా దరఖాస్తు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. వాళ్ళని కూడా మళ్ళీ ఇంకోసారి సర్వే చేయడం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఎవరు దీనికి ఆధైర్యపడకుండా ఎలిజిబిలిటీ వచ్చిన దానికి గ్రామసభ ద్వారా ఆమోదించేసి మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అప్రూవ్ చేసుకొని కలెక్టర్ గారి ద్వారా వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా గతంలో చాలా తప్పిదాలు కూడా జరిగాయి. అంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చిన వారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వారి పేరు మీద మళ్ళీ ఇచ్చారు. చాలామంది ధనికులకు కూడా ఇల్లు ఇచ్చారనే అపవాదం ఉంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పిదాలకి ఆస్కారం లేకుండా ఎటువంటి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు సార్? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తన వ్యక్తిగత వివరాలు, తన ఇల్లు ప్రజెంట్ స్టేటస్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే మన హౌసింగ్ ఇల్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న అన్ని 360 డిగ్రీ యాప్స్ ద్వారా కూడా మనం అన్ని లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. అలాంటి రాకుండానే తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తాం. అంటే సార్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వే పూర్తయిందని చెప్తున్నారు. ఈ సర్వేలో దాదాపు ఎంతమంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారు సార్? మన జిల్లా వ్యాప్తంగా 3,57,000 మంది పైసలకు అప్లికేషన్స్ వచ్చాయి. వాటి అన్నిటికీ సర్వే చేసి ఉన్నాము. ఈరోజు మనకు లబ్ధిదారుల జాబితా, మనకు ఎలిజిబిలిటీ లబ్ధిదారుల జాబితా వస్తుంది. ఈ లబ్ధిదారుల జాబితాలో 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి స్థలం లేని వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న లిస్టు ఒకటి వస్తుంది, స్థలం ఉండి ఎలిజిబిలిటీ ఉన్న లిస్టు ఒకటి సపరేట్ ఇస్తారు. ఈ 2 లిస్టులు గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మన శాంక్షన్కి పంపించడం జరుగుతుంది. అంటే సార్ దాదాపు సర్వే కూడా పూర్తి వచ్చింది. సో ఒకవేళ అంటే ఇప్పుడు అంటే దాదాపు మొదటి దఫాలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళకి నమోదు చేసుకున్నారు. ఒకవేళ నమోదు చేసుకోకపోతే సెకండ్ లిస్ట్ అంటే రెండో విడతలో ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుందా, లేకుంటే ప్రభుత్వ అధికారులే మళ్ళీ దానికి నోటిఫికేషన్ గురించి ప్రజలకు ఏమన్నా చెప్పే పరిస్థితి ఉందంటారు సార్? ఇప్పుడు మనకు కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు శాంక్షన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్టులో అవి తీసుకుంటారు. నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో కూడా మిగతా శాంక్షన్ కూడా అవుతుంది. మన జిల్లాలో మన ప్రత్యేకంగా ఏంటంటే 17,500 ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటికి ఈ మొదటి దశలో వీటికి ఇస్తారు స్థలం ఉన్న వాళ్ళకి. రెండో దశలో స్థలం ఉన్నవాళ్ళు ప్లస్ స్థలం లేని వాళ్ళు కూడా ప్రభుత్వం వివిధ రూపాల్లో స్థలాలను గుర్తించి వాటికి కూడా మంజూరు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
సార్ అంటే కలెక్టర్ గారు కానీ మంత్రి గారి నుంచి కానీ హౌసింగ్ పీడీగా వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు, మీరు మీ కింది స్థాయి అధికారులకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు సార్ ఈ లబ్ధిదారుల ఎంపికలో? వీళ్ళకి ప్రత్యేకంగా 2-3 సార్లు ట్రైనింగ్ కూడా ఇచ్చాము. వీళ్ళ ట్రైనింగ్తోనే వీళ్ళు సర్వే చేయడం జరిగింది. వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ లబ్ధిదారులకి ఎలా ఎలిజిబిలిటీ చేయాలి, ఎలా మనం సర్వే చేయాలనే మీద పూర్తి అవగాహనతోనే వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలుగా సర్వే చేసి ఉన్నారు. వాటికి ఇప్పుడు మనకు ఎలిజిబిలిటీ లిస్టు వస్తుందండి. ఇందుకు మూలంగా మనం ఏం చెప్తున్నామంటే, ప్రతి ఒక్కడు దరఖాస్తులు పెట్టాము మాకు ఇంకా రాలేదు, మేము అప్లై చేసుకోలేదు అని అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో కొంతమంది కొన్ని సందర్భాల్లో అప్లికేషన్లు పెట్టకపోవచ్చు. రేపటి నుంచి మన గ్రామ సభలు కూడా జరుగుతుంది. ఇందులో కూడా వచ్చిన దరఖాస్తులు కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని మరోసారి మేము స్పష్టం చేస్తున్నామండి. చూశారు కదా, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు కూడా అరే ఈసారి మేము అప్లై చేయలేదు మాకు రాదేమో అన్న అపోహలు పడకండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. సో ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి సర్వే కూడా పూర్తయిన సందర్భంలో ఇప్పటికే అధికారులు కలెక్టర్స్ అలాగే సమాచార అంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. ఏదేమైనా దాదాపు గ్రామ సభల్లో పెట్టి ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అటు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ వార్డులలో కూడా సభలు నిర్వహిస్తాము, సభల్లో వాటి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హౌసింగ్ పీడీ గారు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇందిరమ్మ ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేయబోతుంది. దాదాపు 26వ తారీఖున లబ్ధిదారుల ఎంపిక కూడా ఉంటుంది. దానికి అధికారులంతా కూడా మొత్తం సర్వం సిద్ధం చేశారు. సో పేద ప్రజలు ఎటువంటి అపోహలు ఉదంతులు నమ్మకుండా ఈసారి రాకపోతే మరోసారి సెకండ్ లిస్టులో కూడా వాళ్ళ అప్లికేషన్లు తీసుకుంటాము. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఫస్ట్ దఫాలో స్థలం ఉన్న వాళ్ళకి అలాగే స్థలం లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇంటిని ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.